హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తుషార్ ఆదిత్య. ఫ్రెండ్స్, నేను మీకు ముందు వీడియోలో యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పాను కదా. ఆ వీడియోలోని నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ గురించి కూడా ఇన్ఫార్మ్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడ నుంచి చూడండి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామా? అయితే చూస్తూ ఉండండి తుషార్ టెక్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పబోయే టాపిక్ మీకు ముందుగానే తెలుసుంటుంది, నా ముందు వీడియో మీరు చూస్తుంటే. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్కి కార్డ్స్లో మన వేరే వీడియోని రికమెండ్ ఎలా చేస్తాము అని, అలాగే మన యూట్యూబ్ వీడియోస్కి ఎండ్ స్క్రీన్లో మన వీడియోని రికమెండ్ చేయడము అండ్ మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఎలా రికమెండ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ అప్లోడ్ చేయాలంటే ముందుగా మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో www.youtube.com అని ప్రెస్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా, నా ఛానల్ లోగో, అంటే నా ఫోటోనే పెట్టుకున్నాను నా ఛానల్ లోగో, కనుక నా ఛానల్ వచ్చింది. సో డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోతుంది, మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ 3 లైన్స్, ఈ లైన్స్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు ఇక్కడ మై ఛానల్ కనిపిస్తుంది కదా, ఈ మై ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ ఛానల్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఛానల్ గురించి ఎన్ని వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్, ఇవన్నీ చూపిస్తుంది. మనకు కావాల్సింది ఎడిటింగ్ కదా. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూపిస్తుంది. ఏ వీడియో కావాలో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అని ఉన్నది చూసారా, ఈ ఐ మీద క్లిక్ చేయండి. ఇదే కార్డ్స్ అప్లోడ్ చేయాలంటే ఒక వీడియోకి ఈ ఐ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ కార్డ్స్ అని కనిపిస్తుందా, ఈ యాడ్ కార్డ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో ఆర్ ప్లేలిస్ట్ అని కనిపిస్తుందా, ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ వీడియోస్కి మీరు ఏ కార్డ్స్, అంటే ఏ వీడియోని కార్డ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, రికమెండ్ చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ వీడియోని రికమెండ్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక బార్ ఉన్నది కదా, ఈ బార్ అనేది మనకి కార్డు ఫ్రెండ్స్. మీరు దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఈ బార్ని ఎక్కడికి కావాలంటే నేను ఇక్కడ కార్డ్ రావాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నేను డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఈ బార్ని, ఇది ప్లే బటన్, ఇది ప్లే బారు. ఇప్పుడు నేను ప్లే చేస్తాను వీడియోని, మీకు కార్డ్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి రాగానే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే పైన కార్డు వచ్చింది చూసారా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి వీడియో చూపిస్తుంది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో నేను ఇక్కడ రాంగ్ బటన్ నొక్కేస్తాను, ఆ కార్డ్ అనేది వెళ్ళిపోయింది. సో అలాగే ఇలా మీరు 5 కార్డ్స్ అనేటివి మీరు ఒక వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కార్డ్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది. ఇక్కడ ఎండ్ స్క్రీన్లో మనము అనౌన్స్మెంట్, అంటే మన రికమెండెడ్ వీడియోస్, మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోమని ఎలా చెప్పాలో ఇక్కడ ఎండ్ స్క్రీన్ అండ్ అనోటేషన్స్ వల్ల దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంపోర్ట్ ఫ్రమ్ వీడియో అని ఉన్నది చూసారా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన వీడియోస్ చూపిస్తుంది. ఏ వీడియో మీరు ఎండ్ స్క్రీన్లో చూపించాలనుకుంటున్నారు అని చూపిస్తుంది. నేను ఇది అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ అని నొక్కారంటే ఇంపోర్ట్ అయిపోతుంది. సో మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ నా ఛానల్ నేమ్ కూడా నేను చేసుకున్నాను. ఇలా ఛానల్ నేమ్ కూడా మనము డ్రాగ్ చేసుకోవచ్చు, అంటే డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను లాస్ట్లో, అంటే దీన్ని ప్లే బటన్ని లాస్ట్లోకి తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడ కావాలని అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు ప్లే బటన్, అంటే ప్లే చేసినట్లయితే ఈ వీడియోని ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. చూసారా, ఇక్కడ నా ఛానల్ వచ్చింది, అలాగే ఇక్కడ రికమెండెడ్ వీడియో వచ్చింది. సో ఇలా మనము ఒక వీడియోకి కార్డ్స్లో అలాగే
ఎండ్ స్క్రీన్లో మన ఛానల్ గురించి చెప్పుకోవచ్చు, అలాగే మన రికమెండెడ్ వీడియోస్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది, నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ టాపిక్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.